జై వాసవి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అవోపా ప్రెసిడెంట్గా నగరాజు వాళ్ళ టీం అందరూ కూడా రైట్ హ్యాండ్ ముందుకు పెట్టి ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను. మీ పేరు చెప్పుకోండి, మీ పొజిషన్ చెప్పుకోండి. ఐ హావ్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ అవోపా తెలంగాణ స్టేట్ టు హియర్ బై solemnly swear to serve the community to the best of my ability, to discharge my duties in accordance with the association bylaws, to implement all its policies and decisions, to carry out the functions entrusted to me, and will not do anything derogatory to the aims and objectives of the association. Congratulations all the members. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈ సేవలు అద్భుతంగా చేసి పేద ఆర్యవైశ్యులను మరియు అవోపా మెంబర్స్ను ఇంటెలెక్చువల్స్ కమిటీని అందరినీ కూడా మీరందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాల్సిందిగా మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ వాసవి మాత ఆశీస్సులతో బాగుండాలని, ఈ సంస్థలో అవోపాలో మీరు చేసే కార్యక్రమాలు పదవి తీసుకోవడమే కాదు పదవికి న్యాయం చేసే విధంగా మీరందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఉప్పల శ్రీనివాసరెడ్డి వారు కూడా వినేది కాబట్టి వారు కూడా ఉప్పల శ్రీనివాస మరి ఆయన కూడా ఒక చిన్న గ్రామం సిద్దిపేట జిల్లా నుంచి వచ్చి సొంతంగా ఎదిగి ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న 100 వైశ్యులలో ఒక అతి ఉన్నతమైనటువంటి వైశ్యుడిగా పేరు కలిగిన సీనియర్ ప్రొఫెసర్ గట్టిగా చెప్పడంతో సేవా తరఫున ముందున్నటువంటి సీనియర్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మేడ్చల్ డిస్ట్రిక్ట్ మిత్రుడు మహబూబాబాద్ జిల్లాలో ఒక మంచి ఆధ్యాత్మికవేత్తగా ఒక సామాజికవేత్తగా ఆయన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు రాష్ట్రానికి అవోపా అధ్యక్షుడిగా ఉన్న మలిపల్లి శంకరన్న గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, ఎందుకంటే అవోపా అంటేనే ఒక ఇంటెలెక్చువల్స్ కమిటీ, ఒక ఆఫీసర్స్ కావచ్చు, ఒక చిన్న ఉద్యోగం నుంచి ఒక గెస్టెడ్ ఆఫీసర్ వరకు కావచ్చు, గ్రూప్ 1 ఆఫీసర్ వరకు కావచ్చు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వరకు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రూవ్ చేసి ఎన్నో సంవత్సరాల కింద అవోపా అనే సంస్థను స్థాపించి ఈరోజు రాష్ట్రం నలుమూలలో 33 జిల్లాలలో అవోపా అధ్యక్షులను పెట్టడమే కాకుండా మేడ్చల్ జిల్లాలో ఒక మంచి అధ్యక్షుడు నాగరాజు కూడా ఆయనకు ఒక స్కూల్ ఓనర్గా చాలా మంది స్టూడెంట్స్కు కూడా సేవలు అందిస్తున్న వ్యక్తి నాగరాజు తమ్ముడు. అదేవిధంగా ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్న కట్ట రవి గారు మరియు జనరల్ సెక్రటరీగా ఉన్న ప్రెసిడెంట్ గా నాగరాజు గారు, సురేష్ గారేమో జనరల్ సెక్రటరీగా, ట్రెజరర్ గారేమో సతీష్ కుమార్ దగ్గరనేమో ఉన్న పైసలన్నీ ఆయన దగ్గర ఉంటాయి. మనం ఎప్పుడైనా అప్పు కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అందరూ కూడా, ఎందుకంటే వేదిక మీద ఉన్న పెద్దలుగా మీడియా కన్వీనర్గా జాయింట్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున కంగ్రాచులేట్ చేస్తున్నా. శంకరన్న ఆధ్వర్యంలో ఒక IPL క్రికెట్ టీం లాగా కార్యక్రమం తీసుకొచ్చే పంచాయతీ ఇష్యూలో కావచ్చు, వేరే ఇష్యూలలో కావచ్చు, వైశ్యుడికి ఎక్కడ అవమానం జరిగినా, వైశ్యుడికి ఎక్కడ అన్యాయం జరిగినా కానీ మేమున్నాం బిడ్డ అని చెప్పేసి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడిగా నేనున్నాను.
మన వైశ్య జాతి 20 కోట్ల మంది ఉన్నాం. ఆ 20 కోట్ల మందికి 35 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ నుంచి కావచ్చు, లోక్సభ నుంచి కావచ్చు. మొన్న రీసెంట్ గా కూడా ఢిల్లీలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరఫున పెద్ద ఎత్తున సన్మానం కూడా చేసినాం. అదే విధంగా రేఖా గుప్తా గారు ఢిల్లీలో ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిందంటే మన వైశ్య ఆడబిడ్డ, మన వైశ్య ఆడబిడ్డ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ లో ఢిల్లీ అధ్యక్షురాలుగా, మహిళా అధ్యక్షురాలుగా ఇప్పుడు శైలజ ఎట్లున్నదో మీకు అవోపకు రాష్ట్ర అధ్యక్షురాలు, ఇవాళ ఢిల్లీలో కూడా ఒక అధ్యక్షురాలుగా శిల్పగా ఎట్లయితే ఉన్నదో 70% ట్యాక్స్ పే చేసేది మోడీ గవర్నమెంట్ కు మన వైశ్య జాతి బిడ్డలు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా 40-50 సంవత్సరాల కింద కూడా ఇక్కడ బ్యాంకులు లేవు. మన చిన్న కిరాణా షాపే ఒక పల్లెటూరులో ఉన్నదంటే మన సావుకారు దగ్గరికి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు మన దగ్గరికి వచ్చేసి ఫర్టిలైజర్ కావాలన్నా, వాళ్ళ బిడ్డకు పెళ్లిలు కావాలన్నా ఏది కానీ అప్పు. అదేవిధంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యూత్ ఫైనాన్స్ సెక్రటరీ తమ్ముడు నరేష్ గుప్తా కూడా సన్మానం చేయాలి. నరేష్ రాతం. దయచేసి అందరూ వేదిక దిగి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ వేదిక దిగి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. దయచేసి అందరూ వేదిక దిగి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. మీడియా సంవత్సరం అధినేత కొంపేటి సత్యనారాయణ గారు, హెచ్ఆర్పిఎస్ నేషనల్ ప్రెసిడెంట్ కొంపేటి సత్యనారాయణ గుప్తా గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. టీవీ న్యూస్ మీడియా సంస్థల అధినేత మరియు హెచ్ఆర్పిఎస్ నేషనల్ ప్రెసిడెంట్ కొంపేటి సత్యనారాయణ గుప్తా గారిని వేదిక పైకి వచ్చి ఆశీస్సులు కావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి వేదిక పైన దిగవలసిందిగా కోరుతున్నాం. అందరినీ వేదికను ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం. మిగతా వాళ్ళతో కూర్చోండి దయచేసి ప్లీజ్. కార్యక్రమాలతో కొత్త రవికుమార్ గారు మేడ్చల్ జిల్లా ఆవుపని ఒక రాష్ట్రంలో ఉన్నతమైన ఆవుపని అధ్యక్షుడు. దయచేసి అందరు సైలెన్స్ ఉంటే ఎక్కడ ఏమైంది. రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా చేసిన శంకరన్న గారు చాలా చక్కని కార్యక్రమాలు నెక్స్ట్ మంత్ ఉంటా. ఫోటో లేదమ్మా, స్టేట్ ఆవుపా జిల్లా ఆవుపా ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. మన డిస్ప్లేకు మారలేరు. అమ్మా కూర్చోండి దయచేసి. మీటింగ్ కోసం రావడం జరిగింది. వారందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ ఇదే నిశ్చితంగా మరి 3 గంటలకు దాదాపు 2:30కి ఈసీ మీటింగ్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చోట్ల నుండి మరి మేడ్చల్ జిల్లా ఆవుపల్లిలో ఉన్న గౌరవ అందరూ కూడా ఇక్కడే కూర్చున్నారు. వారందరూ కూడా మరొకసారి కార్యక్రమాలు తీసుకొని రాష్ట్రంలోనే మేడ్చల్ జిల్లాకు మంచి ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ రకంగా మనము ఎవరైనా చూస్తే మనల్ని అసహించుకునే విధంగా పరిగెత్తి ఫోటోలు దిగే ప్రయత్నం చేయకండి. మనకి ఏమవుతుందంటే వేదిక మీద ఒక ఫోటోలు అనేది సినిమా యాక్టర్ లాగా మనం పరిగెత్తి ఫోటోలు దిగితే చాలా వేరే మనం మేధావులం. ఇక్కడ ఇవ్వాలంటే మేధావులు. మనం ఎవరు కూడా ఆర్డినరీ పర్సన్స్ ఎవరు కాదు. కాబట్టి ఒక సిస్టర్ని మెయింటైన్ చేయాలి. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన పెద్దలందరికీ, సభ్యులందరికీ, ఈరోజు నూతన ప్రమాణ స్వీకారం చేసిన నగరాజ్ గారికి, మాజీ అధ్యక్షుడు కట్టారవి గారికి, శంకరన్న గారికి, వారి మిత్రమంత్రానికి ఒక్కొక్కరికి పేరు పేరు నమస్కారాలు. శంకరన్న ఏది కోరి మా జగద్రూటకు అధ్యక్షుని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందులో యువకుడు, విద్యావంతుడు, మంచి సహోదరుడు,
హెల్పింగ్ నేచర్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి అతనికి ఇవ్వడం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. నూతనంగా ఎన్నుకున్న ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి, సభ్యులందరికీ, నారాయణ టీం అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. దీనికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా నాగరాజుని యాక్సెప్టెన్స్ స్పీచ్ ఇవ్వాల్సిందిగా. Very good afternoon to all the dignitaries on the dais and off the dais. I myself, P. Nagaraju, has been elected as a President of Medicine District Avapa. First of all, Avapa అంటే నాగవేశ అడిషనల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అందరికి తెలిసిందే. అది దీన్ని మరి మన మేడ్చల్ డిస్టిక్ లో లాస్ట్ 2 years బ్యాక్ అవపా అనేది లేదు. దాన్ని మరి శంకరన్న మాకు కట్ట రవికుమార్ గారిని అధ్యక్షుడిగా చేసి నన్ను జనరల్ సెక్రటరీగా చేసి ప్రజలకు మీరు ఎట్లయినా పెట్టి పరిస్థితులు అనేది మా మీద విధస్కంధాల పైన పెట్టిండు. ఆ టైంలోనే మేము మా అధ్యక్షుడిగా 30 యూనిట్లు చేసేసామండి. 30 యూనిట్లు ఇదే వేదిక పైన 30 యూనిట్లు చేసి దాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పుడు ఈ రోజు కూడా మేము అందరు మొత్తం ఫుల్ పేజ్ గా కట్టి కొత్త టీమ్స్ ని తీసుకొని మళ్ళీ వాళ్ళకు కూడా ప్రమాణ స్వీకారం కొన్ని టీమ్స్ ని మళ్ళీ వాళ్ళు కూడా అనౌన్స్ చేసి మళ్ళీ వాటికి కూడా ఇవాళ చేయగలిగినాం. అది ఈ 2 సిటీకి పరిచయం చేసినాము. అది అసలు ఎలా ఉంటుంది, ఇక్కడ ఎంతో మంది సాఫ్ట్వేర్స్ ఉన్నారు, అసలు చాలా మంది వేడి రాదు. అలాంటి వాళ్ళందరినీ కూడా వేడి తీసుకొచ్చినాం. ఒక నిమిషం. ఇప్పుడే మరి ఈటెల రాజేందర్ గారు కూడా త్వరగా వస్తున్నారు, 2 minutes వస్తున్నారు. త్వరగా పలకాలని చెప్పేసి మన మేడ్చల్ డిస్ట్రిక్ట్ కూడా వాళ్ళని కిందికి వెళ్ళి స్వాగతం పలకాలని చెప్పి కోరుతున్నాము. 2 minutes వస్తున్నారు ఈటెల రాజేందర్ గారు. మరి ఇలాంటి సమయం మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఒక అకాడమీ, ఐఏఎస్ అకాడమీ పెట్టాలనే ఉద్దేశం ఉన్నది. మేము కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆధ్వర్యంలో కలిసి ఈ రకమైనటువంటి పనులు చేస్తాం. మేము ఒక 10 ఎకరాల స్థలం మాకు ఇచ్చినట్లయితే ఉచితంగా మేము పని చేస్తామని అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత సానుకూల స్పందన, ఓఎస్సీ గారు మాకు సానుకూల స్పందన తెలియజేశారన్న. ఆ రకంగా మేము దీన్ని ప్రకటించిన వెంబడే వాస్తవికులు అధినేత ఎర్ర విజయ్ కుమార్ 1 కోటి రూపాయలు మాకు ప్రకటించడం జరిగింది. ఉప్పల వెంకటేష్ జెడ్పీటీసీ ఆయన ఒక 50 లక్షలు ప్రకటించడం జరిగింది. ఈ రకంగా ఒక ఎడ్యుకేషన్ హబ్ ని మనము హైదరాబాద్ లో తయారు చేసిన ఆలోచనలు ఉన్నాం. అతి త్వరలోనే మా కేపీసీ అధినేత అనిల్ కుమార్ చైర్మన్ అందరిలో ఒక జాబ్ మీద 379 సంవత్సరాలు వయసు సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయన్న. వాళ్ళందరినీ ఒక యాప్ ద్వారా క్రియేట్ చేసి ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినటువంటి వాళ్ళని ఒక 80% వైశ్య కమ్యూనిటీని కూడా ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్లాలని ఉద్దేశంతో, మంచి కార్యాలను తీసుకెళ్లాలని ఉద్దేశంతో నేను పనిచేస్తున్నాను. హైదరాబాద్ ఆఫ్ ఏరియా కోరుకున్నవాకి నేను బాగా కార్యకర్త వస్తాను. షాద్ నగర్, నేను నగర కార్యవాహ 20 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ తో పనిచేశాను. ఇప్పుడు కూడా ఆ జిల్లా పనిని ఆర్ఎస్ఎస్ పని నేను చూస్తున్నానన్నా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తగిన సహాయం చేయాలని, మా సుధాకరణ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా దాంట్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలని, మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు ఇంత దూరం వచ్చారు. ఎప్పుడు కూడా వైశ్యులు అనే వాళ్ళు చాలా వరకు ఆధ్యాత్మికంగా మొదటి స్థానంలో ఉంటారు. దాన ధర్మాలలో ఏ కార్యక్రమాలైనా ముందుంటారు. రాజకీయంగా కూడా మా సుధాకరణ చుట్టూ వాళ్ళని మీరు ఒక ఒకసారి ఉదయం చేయాచారు. ఉదయం చేయడమే కాకుండా మీతో పాటు అందరికి మా సుధాకరణ వాళ్ళని తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వైశ్యుల మంది నిజాయితీగా పనిచేసే వాళ్ళమన్నా. మాకు ఒక మార్కెట్ కమిటీ సంబంధించిన మాకు ఒక పదవి ఇస్తే డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేసినా కానీ డబ్బులు సంపాదించాలనే ఆలోచన వైశ్యులకు ఎక్కడ ఉంటుందన్న. అటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు మా ఇలా ఉంటుంది కానీ ఈ రకంగా ఉండదనేటువంటి ఆలోచనలో ఉండేవాళ్ళం. కాబట్టి మా సుధాకరణ మిగతా వాళ్ళందరికీ కూడా మేము ఊళ్ళో తీసుకెళ్ళాలి. జై బోలో వాసవి మాతాకి.
Shaboba, Telangana State, do hereby solemnly swear to serve the community to the best of my ability, to discharge my duty in accordance with the association bylaws, to implement all its policies and decisions, to carry out of the functions, objectives of the association. Congratulations to all. जय बोलो वासवी माता की, जय बोलो वासवी माता की. ఇప్పుడు లీడర్ రాయనగర్ మహిళల సైడు జన సైడు ఎన్నుకోబడ్డ నాయకులందరికీ శుభాకాంక్షలు. సేకరణకు తెలియదు ప్రతిసారి ఆరోపా మీటింగ్ కరుణా జిల్లా అటెండ్ అయిపోయింది. మా జమ్మికుంట వైశ్య నాయకత్వాన్ని తెలియదు. జమ్మికుంట మాకు 28 సంవత్సరాల పాటు అవినాభావ సంబంధం ఉండేవాళ్ళు. ఈ సైకాలజీ, ఈ పద్ధతి, ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ తెలుసు. అందువల్ల చెప్తా వల్ల డెఫినెట్గా కానీ ఒక్కటి మాత్రం పెద్ద మార్పు వచ్చింది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో పెళ్ళిళ్ళు జరగాలంటే నీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని నాగలు కడతావు, నీ దొడ్లో ఎన్ని పశువులు ఉన్నాయని చెప్పి ఆ మెరిట్ మీద పెళ్ళి అవుతుంది. షావుకారులలో కూడా ఏ బిజినెస్ చేస్తున్నావు, ఎన్ని రైస్ మిల్లులు ఉన్నాయి, ఎన్ని పత్రులు, అట్లా పెళ్ళి అవుతుంది. కానీ ఉంటా మాత్రం ఐడియా ఏం నౌకరీ చేస్తామని ఉద్యోగం రాదు. సాఫ్ట్వేర్ మీద బిజినెస్కి వాల్యూ ఇస్తలేదు, సాఫ్ట్వేర్ నౌకరీ చేస్తున్నారు కదా, ఏ నౌకరీ చేస్తున్నామని ఆ మార్పు వచ్చింది. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఇవాటికి కూడా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలతో అవినాభావ సంబంధం కలిగి మంచికో చెడుకో ఆపదలో ఆదుకునే కమ్యూనిటీ ఎవరు ఉంది అంటే అది వైశ్య కమ్యూనిటీ మాత్రమే. వాళ్ళకి 22 లక్షలు ఉంటాయి. ఒకటి వాళ్ళు బతకడం, ఇతరులు బతకడానికి సహకారం అందిస్తూనే వాళ్ళ కర్తవ్యం. బిజినెస్ అనగానే ఇది అది కాదు. ఆ బిజినెస్లో కూడా ఎథిక్స్ ఉండాలి, వాల్యూస్ ఉండాలి, సిస్టమ్ ఉండాలని చెప్పి తాపత్రయపడేటువంటి కమ్యూనిటీ వైశ్య కమ్యూనిటీ. కాబట్టి ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం, ఎంత ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ప్రతి కుటుంబంలో మగపిల్లల్ని ఆడపిల్లల్ని గొప్పగా చదివిస్తున్నారు. మన పిల్లలు కూడా బయట అమెరికా లాంటి దేశాలకు పంపిస్తున్నారు. మన పిల్లలు కూడా సాఫ్ట్వేర్ లాంటి మంచి బిజినెస్ నడుస్తున్నారు. సంతోషం. కానీ వారు చెప్పినట్టుగా దాతృత్వానికి కొనలేని కమిటీ వైశ్య కమిటీ. నేను ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ఏ మనిషికి ఏ ఆపద వచ్చినా భారం వేసింది భగవంతుడి మీద గుర్తుపెట్టుకోండి. ఆ భగవంతుడి ఆలయాల నిర్మాణంలో వైశ్య కమ్యూనిటీ చేస్తున్నటువంటి త్యాగం, సాక్రిఫైస్ అది మామూలు చెప్తారు. మీరు ఎక్కడైనా పోండి, ఒక వెంకటేశ్వర ఆలయం కడుతుంటే ఎక్కడే పైసలు అంటే అంతా మీరు వైశ్యంగా చేసుకుంటారు.
వాసవి మాత ఆలయాన్ని కట్టడం అంటే ఇక హాస్టల్ కావచ్చు, కమిటీ హాల్ కావచ్చు, సత్రాలు కావచ్చు. మీరు తిరుపతికో మీ సత్రం ఉంటుంది, ఎక్కడి వెళ్ళాడకో సత్రం ఉంటుంది, ఎక్కడికైనా అంటే మీకోసం మాత్రమే కాకుండా ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. సంకల్పం సంపాదించిన దాంట్లో కొంత మేరకైనా దానం చేయాలి, సమాజ హితానికి పాటుపడాలనే కాన్సెప్ట్ ఉన్నటువంటి జాతి కూడా మీ జాతి. కోరితే మేలు కొడతా తప్ప కీడు మాత్రం కోరలేదు. కోరితే మేలే కొడతా తప్ప కీడు మాత్రం కోరు. నచ్చడం సపరేట్ ఉంటుంది తప్ప మళ్ళీ కుట్టాలు కూడా దూరం కూడా ఉంటుంది. కాబట్టి నేను అడిగిన మీ గురించి ఒక గంట చెప్పినా తప్పదే కాబట్టి నాకు ఒక మీటింగ్ ఉంది. అందుకని నా సుధాకర్ పైన చేస్తున్నాను అందరూ. ఇవాళ నేను కేపీసీ మాని అంటే అనేక రంగాలు 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఎంత గొప్పగా నడుస్తుందో అన్ని సాక్ష్యంగా ఎన్నెన్ని వెతికినా మీరు ఇప్పుడు అంటున్నారు మా దేశాల గురించి వాళ్ళు తెలుసాలి. మీరు మా లీడర్షిప్ మా అమిత్ షా గారు, మా మోదీ గారు, ఐరన్ మ్యాన్ ఇండియా, ఐరన్ మ్యాన్ ఇండియా గుర్తుపెట్టుకోండి. ఇవాళ దేశాన్ని ఏకబిగినటువంటి వ్యక్తులలో ప్రధానమంత్రి గారి తర్వాత ఎవరు నడుపుతారంటే అమిత్ షా గారు. ఇది మాకు బాస్. అందువల్ల మీరు తక్కువే లేదు. అవకాశం వచ్చిన కాడ అందిపుచ్చుకొని దాని ఆకాశాలంతా ఎత్తెత్తి మేము గిరిలమని చెప్పుకొని సత్తా ఉండేవాళ్ళే అన్నా. మీరు ఇప్పుడే మొత్తం కాదు, అన్ని రంగాల్లో రాణించగలిగి గుర్తుపెట్టుకోండి. మా ఓంపిల్ల చూసగాలి పార్లమెంట్ ఎట్లా ఉంటుంది. ఇందువల్ల మీరు రేఖాడుతున్నారని చెప్పుకోండి సుధాకర్. అందువల్ల మీరు ఏదో ఇంకా పైకి రావాలి, ఆల్రెడీ పైకి వచ్చినారు, అన్ని రంగాల్లో పైకి వచ్చున్నారు. ఎక్కడ అవకాశం వచ్చినా అందిపుచ్చుకుంటారు. మీరు ఎక్కడ పోలేదు. డెఫినెట్గా తెలంగాణలో కూడా మా రోషా గారు సీఎం ఉన్నప్పుడు బాగా రోడ్లగా చూసుకుంటారు. రోషా గారు ఉన్నప్పుడు మేము రోడ్లగా చూసుకుంటాం. కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో నాయకులు కావాలంటే కులం అందరికీ కాదు. నాయకులు కావాలనుకుంటే కులం బలముంటేనే కాల్చాలనే ఊళ్ళండి. సంకల్పం ఉంటే నేను కావాలని తప్పడం ఉంటే తప్పకుండా లేనటువంటి ఆస్కారం ఉంటుంది. నేను అనేక అవకాశాలు లేదు కాబట్టి ఇవాళ దేశం మొత్తంలో ఒక్క మాట చెప్పాలి కానీ దేశమంతా ఒకటే పద్ధతి గుర్తించబడింది. ఒకరైనా గుర్తించుకున్నది ఇక్కడ ఒకటి ఉంటే ఒక్కవారు కానీ దేశమంతా ఒకే వ్యాపారంగా ఒకే కులంగా వైశ్యులు బ్రాహ్మణులు మిగతా ఉండదు. కాబట్టి మీరు చిన్నగానే మాట ఎక్కడ ఉండదు, తక్కువ అనే మాట ఎక్కడ ఉండదు, మళ్ళీ మాకు సపోర్ట్ కావాలని ఎక్కడ ఉండదు. మీరే ఆల్రెడీ అన్ని రకాల సపోర్ట్ స్ట్రక్చర్తో ముందుకు దాతృత్వానికి కుదరదు మీరు. కాబట్టి ఒక వైశ్య హాస్టల్ ఎన్నో లక్షల మందికి దీపం లేదా మనకు విద్యనిచ్చింది, గౌరవం చేసిన విషయం. కాబట్టి మీరు ఏ ప్రోగ్రామ్ అయితే చెప్పిందో మన పేదలు ఎట్లా ఉందో పేదలు కళా చూసాం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొత్తగా ఈ సూపర్ మార్కెట్ వచ్చిందంతా మనకి గాయపడిపోయింది. నిజంగా అన్నీ దొరికేది ఎవరంటే మా పాపాయి ఇక్కడ దొరుకుతాం. మా కొమ్మడి పాపాయి అనుకో, మా కొమ్మడి పాపాయి కూడా అన్నీ దొరుకుతాయి. కానీ వాళ్ళ మా కొమ్మడి పాపాయ దుకాణం కథం చేసే సూపర్ మార్కెట్ వచ్చింది. ఆ గ్రామీణ ప్రాంతాలను నమ్ముకొని ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వ్యాపారం చేసుకుంటాం. మనం చూస్తున్నాం ఈ మధ్య ఆర్టీసీ బస్ ఫ్రీ అయిపోయింది కదా, ఆ సబ్బు కూడా కొనుక్కోవడానికి బయట కలుపుకుంటాం తప్ప ఊళ్ళో కొనుక్కుంటుంది. ఇవాళ అట్లాంటి అంటే గ్రామాలనే నమ్ముకొని వృత్తినే నమ్ముకొని అనేక పేద కుటుంబాలు ఇంకా గ్రామాలలో ఉన్నాయి. వాళ్ళకు తప్పకుండా మేము దీపావళిగా ఎంతో ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అలాంటి పిల్లల కోసం వాళ్ళకు ఉపాధి పరంగా కావచ్చు కొంత సపోర్ట్ ఇచ్చి వారు కూడా నిర్దేశించడం దగ్గర ఉన్నది. నేను రెండుసార్లు చెప్పినా మళ్ళీ చెప్పినా మనిషి తన కోసం తాను బతికేవాడు ఈగ కన్నా ఇన్నమైన వాడు. మనిషి ఇతరుల కోసం బతికేవాడు హిమాలయాల కన్నా పెట్టేవాడు. ఇవాళ మనం గాంధీ మాసం చూస్తాము. జాతి పిత ఎవరు ఎవరు జాతి పిత మహాత్మా అంటే తన కోసం జీవించలేడు, తన దేశం కోసం జీవించాడు, ప్రజల కోసం జీవించాడు.
మరణించి కూడా శాశ్వతంగా జీవించే మహనీయులలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకని మనుషులు పుట్టలు గెలుతారు ఏముంటుంది వాళ్ళు పోతే మర్చిపోతే కాబట్టి అనేక కోటాలు కూడా జీవులు ఉన్నాయి. కానీ వాడికి ఇంత గుర్తుంటుంది. కమ్యూనికేట్ చేయగలిగే అర్థం చేసుకోగలి శక్తి మనకే ఉంటుంది. అప్పుడప్పుడు ప్రకృతిని కూడా శాసిస్తామని చెప్పి చాలా చేసే శక్తి మనకే ఉంటుంది. కాబట్టి అలాంటి మానవ జీవితం వ్యర్థం కాకుండా ఉండాలంటే తప్పకుండా సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే గుణవన్న వాడే నిజమైన మనిషి. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మీరు అవపరిస్తున్న కార్యక్రమాలు మరింత గొప్పగా కొనసాగాలని వాటికి తప్పకుండా అందరూ సాహసం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పిల్లలే కాకుండా ఇతర కులాల పిల్లలకు కూడా అక్కడ పడితే మీరు సాయం అందించే పరిస్థితి ఉండాలని చెప్పి ఆ స్థాయిలో ఎదగాలని అంత గొప్పగా ఉండాలని చెప్పి మనసులో కోరుకుంటూ మీ అందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను కూడా సెలవు తీసుకోవాలని కోరుకుంటూ నమస్కారం. బాగుంటుంది. ఇంజనీరింగ్ కాలేజ్ అంటున్నాయి. దయచేసి రాబోయే బీజేపీ ప్రభుత్వమే మా అందరి తరఫున మీరు ముఖ్యమంత్రి అవుతారు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ చారిత్రాత్మక కమిటీలను సరిదిద్దగలని సవినయంగా కోరుకుంటున్నాను. అసలు లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదు. డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. కానీ లాక్డౌన్లో ఫస్ట్ లాక్డౌన్ మాకు ఎవరికి ఏం చేయాలో తెలియదు. ఫ్యామిలీ అందరూ ఏడ్చుకుంటూ ఇంట్లోనే ఉన్నారు. హాస్పిటల్కి వెళ్తే రానివ్వట్లేదు. నేను సార్కి ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టాను సార్. 10 minutes మీకు పెట్టగానే మీరు ఇమ్మీడియట్గా వితిన్ 24 hours మీరు రెస్పాండ్ అయ్యి మా అమ్మమ్మ దాన్ని కాల్ చేశారు సార్. మీరు రాత్రి 10 o'clock మేమన్నారు కాల్ చేసి ఫుల్ మా అమ్మమ్మ ట్రీట్మెంట్ అయ్యాక మీరు చూస్తున్నారు సార్. నాకు కూడా కమ్యూనికేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నేను వచ్చిన దగ్గర నుంచి అమ్మాయి నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, 2 నిమిషాలు టైం ఇవ్వండి స్టేజ్ మీద అట్లా తిరుగుతుంది. కొనినప్పుడు నిజంగానే కొన్ని లక్షల మందికి ఇట్లాంటి జరగవచ్చు. పుణ్యం దక్కింది. ఆ పుణ్యం వల్లే 4 లక్షల మందితో గెలిపించింది. మీరు ఎట్లయితే కోరుతారో నేను కూడా పనులు చేసిందా కోరుకుంటాను. ధన్యవాదాలు. ఆధ్యాత్మిక అందులో భాగంగా రేపు ఆగస్టు 22వ తారీఖున అనగా శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం రోజు 5116 మంది నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాలకు సంబంధించిన ఏవైతే రత్నములు ఉంటాయో ఆ రత్నముల యొక్క ప్రాకారంలోనే అమ్మవారి నివాసం ఉంటారు. నవగ్రహ శాంతి అలాగే పరిపూర్ణమైన లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఎల్లవేళలా ఈ కార్యక్రమాన్ని
సహకారాలు అందించాలని కోరుతున్నాను. జై హింద్. అందరికీ ఇప్పుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అయిపోయినాయి కాబట్టి మనకి ఇప్పుడు ఇక కమ్యూనిటీలో ఖచ్చితంగా మోడీ గారు ఏదో రూపంగా వారిని మన యొక్క సర్వీస్ లో వయసులో సర్వీస్ లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సుధాకరన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారాలు. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. మహిళలకు నమస్కారం చేస్తున్నాను. నేను చెప్పింది ఏంటంటే మన కమ్యూనిటీలో 5% ఆఫ్ ద స్టేట్ తెలంగాణ 5% చిన్నది కాదు. మన కమ్యూనిటీ అడ్వాంటేజ్ ఏంటి? నార్మల్లీ వేర్ వెల్ ఆఫ్ టెంపుల్ కానీ హాస్పిటల్ కానీ చాలా చేస్తాం. మా ఊరు బ్యాక్గ్రౌండ్ మా ఫాదర్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, వైస్ ఛాన్సలర్ జేఎన్టీ. ఇక్కడ హైదరాబాద్ చదివాను. ఐఐటి ఢిల్లీ, FMS. Then I joined American Express Bank. I was very fortunate. I was one of the youngest leader at the bank worldwide. Bank is 64 దగ్గర ఉండే, నేను 44 దగ్గర ఉంటుంది. Also fortunate. After a problem, the event in bank, so I joined. Then I figured out a way to record a lot of money. Finally, government asked to merge the OBC administration. తప్పట్లో మరి అదేవిధంగా మరి మన ఫైనాన్స్ సెక్రటరీ శ్రీ కందికొండ శ్రీనివాస్ గారు వారు కూడా కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీపురం శ్రీనివాస్ గారు అవోపా స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీ మూలశ్రీధర్ గారిని చేయడానికి రావాల్సిందే కోరుతున్నాము. కడతాలు గారు లేవు. మరి మేడ్చల్ యువకులందరూ కరకాలతో గట్టిగా గట్టిగా చప్పట్లు ఉండాలి. మీ అధ్యక్షురాలు కావాలి. వీరితో పాటుగా మరి ఈ యొక్క వేదికను